హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి తెలుగు బ్లాగ్స్. నేను మీ మణిమాల. ఈరోజు వచ్చేసి మన వీడియోలో మహాశివరాత్రి రాబోతుంది కదా, దాని గురించి పూర్తిగా పూజా వీడియో అండి. ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి ఇందులో. ఎలాంటి బాధలైనా, సమస్యలైనా, ఆరోగ్య బాధలైనా, వ్యాపారంలో వృద్ధి లేకపోవడం, పిల్లల చదువులకి ఆటంకాలు, ఇలాంటివి ఎన్నో సమస్యలు కుటుంబంలో వస్తూ ఉంటాయి కదా. ఇలాంటి వాటినన్నింటినీ దూరం చేసే ఒక రుద్రాక్ష ద్వీపం, అలాగే నారికేల ద్వీపం ఎలా పెట్టుకోవాలి, ఈ సమయంలో పెట్టుకోవాలి, ఆ శివయ్యకు ఈ దీపాన్ని ఎలా అర్పించుకోవాలి, మన బాధలన్నీ ఎలా చెప్పుకోవాలి, ఏమిటి అనేది పూర్తి పూజా వీడియో ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. అలాగే ఈ వీడియో చూసి ఎవరైనా ఒక్కరైనా సరే ఆ శివయ్యకు పూజ చేసుకోగలిగితే అంతకంటే భాగ్యం లేదండి. నాకు చాలా సంతోషం కూడా. మీరిచ్చే ఈ ఇన్స్పిరేషను లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. ఇప్పుడైతే నేను ఒక పీఠం వేసుకొని దాని మీద కొంచెం బియ్యం పోసేసి, మీ ఇంట్లో ఆ పరమశివుడి ఫోటో, ఒక కుటుంబ సమేతంగా ఉన్న ఫోటో తీసుకోండి. నా దగ్గర అయితే ఇది చిన్న ఫోటో ఉంది, నేను అదే పెట్టుకున్నాను. మీరు కూడా ఏదన్నా ఆయనది ఏ చిత్రపటమైనా పర్లేదు పెట్టుకోండి. ఇంకా ముఖ్యంగా వచ్చేసి లింగం. ఈ లింగాన్ని మనం ఇంట్లో పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా, ఇలాంటి చాలా 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 డౌట్స్ అందరికీ కూడా ఉన్నాయి కదా. అలా ఏమీ లేదండి, అస్సలు భయపడొద్దు. ఆయన మహాశివుడు, బోలా శంకరుడు. ఆయనకి మనం ఒక చెంబుడు నీళ్లు పోస్తేనే మురిసిపోయే ఆ శివయ్య, ఆయన మనకి ఎందుకు శిక్షిస్తాడండి? కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో లింగాన్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇలా పెట్టుకోవటం వల్ల భయాలు కూడా పడద్దు మీరేమి. మనశ్శాంతిగా, సంతోషంగా, తృప్తిగా ఆ శివయ్యకు పూజ చేసుకోండి. ఈ మహాశివరాత్రి రోజు ఎలాంటి సమస్యలున్నా మీ అందరికీ కూడా, ఏ బాధలున్నా కూడా పోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆ శివయ్యని. ముందుగా అయితే మనం ఏ పూజ చేసుకున్నా, ఏ పని ప్రారంభించినా కూడా ఆ ఆది గణపతి వినాయకుడిని ముందుగా మనం పూజించుకోవాలి. కాబట్టి నేనైతే ముందు వినాయకుడిని కూర్చోబెట్టుకొని పూజలో ఆయనకి పువ్వులు సమర్పించుకొని, మీకు కుదిరితే పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. లేదు అంటే పంచోపచార పూజ చేసుకోగలిగితే ఆయనకు చేసుకోండి. నేనైతే ఆయనకు నైవేద్యంగా ఖర్జూరం పళ్ళు పెట్టుకున్నాను. మీకు తోచిన నైవేద్యం ఏవైనా పర్లేదు, బెల్లం ముక్క పెట్టినా చాలు. అటుకులు, బెల్లం ముక్క ఇలాంటివి ఏవైనా సరే ఆ వినాయకుడికి నైవేద్యంగా పెట్టి ఆయనకి పంచోపచార పూజ చేసుకునేలాగా ఉండండి. ముందు కుదిరితే వీలైతే షోడశోపచార పూజ కూడా చేసుకోవచ్చు ఆ గణపతికి. నేనైతే పంచోపచార పూజ చేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను మా ఇంట్లో ఉన్న ఈ శివయ్య కాశీ నుంచి వచ్చాడండి. రీసెంట్గా మా బావ కాశీ కుంభమేళాకి వెళ్ళొచ్చినప్పుడు ఈ శివయ్యను అక్కడి నుంచి తీసుకొచ్చారు. నాకు చాలా నచ్చండి ఈ శివయ్య. ఈ శివలింగాన్ని నేను ఇంట్లో పెట్టుకొని రోజు పూజ చేసుకుంటున్నాను. వారానికి ఒక్కసారైనా మీరు అభిషేకం చేసుకునేలాగా చూసుకోండి. నేనైతే ఇప్పుడు అభిషేకం చేసుకుంటున్నాను చూడండి. ముందుగా ఆ శివయ్యకు పువ్వులను సమర్పించుకొని, ఆ తర్వాత విభూదిని కలుపుకున్న నీళ్లు, జలంలో విభూదిని కలుపుకొని ఆ శివయ్యకు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఇలా అభిషేకం చేసుకోండి. చాలా సంతోషంగా ఉంటుంది ఆ శివయ్యకు. ఆయనకు అభిషేకం మాత్రమే చాలా ముఖ్యమైనదండి. చాలా మురిసిపోతాడు. మనకున్న బాధలన్నీ కూడా ఆయన దూరం చేస్తాడు. ఆయన ఉన్నాడని నమ్మి అభిషేకం చేసుకోండి. ఇప్పుడైతే కుంకుమ కలిపేసి ఆ జలంతో ఆ శివయ్యకు అభిషేకం చేసుకుంటున్నాను. ఇక వచ్చేసి గంధం కలిపిన జలాన్ని ఆ శివయ్యకు అభిషేకం చేసుకుంటున్నాను. మీకు చేతనైనది ఏవైనా పర్లేదు, ఇవి ఏమీ నేను చెయ్యలేను అనుకున్నా సరే కనీసం ఒక చెంబుడు నీళ్లు
ఆ జలాన్ని తీసుకొచ్చి ఆ శివయ్యకు సమర్పించుకొని ఆయనకి అభిషేకం చేసుకొని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని అనుకోగలిగితే చాలండి. ఏమీ అక్కర్లేదు. ఆయన ఏమీ ఆశించడు కూడా. మన బాధలన్నీ దూరం చేసేది ఆయన మాత్రమేనండి. ఆ శివయ్య. ఆయన ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదు. ఏది ముందుకు వెళ్ళదు కూడా జీవితంలో కూడా. ప్రతి గట్టు మెట్టు ఇలాంటివి ఆటుపోట్లు అన్నీ ఎదుర్కొని మనం మెట్టు మెట్టు పైకి ఎదగాలి అంటే ఆ శివయ్య అనుగ్రహం, ఆ అమ్మ ఆశీర్వాదం రెండూ ఉండాలండి మనకు. అమ్మ ఎంత ముఖ్యమో అయ్య కూడా అంతే ముఖ్యం. అమ్మ, నాన్న ఇద్దరూ కూడా మన జీవితాల్లో చాలా ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు కాబట్టి ఆ శివయ్య ఎంత ముఖ్యమో ఆ అమ్మ కూడా అంతే ముఖ్యమండి. ఇప్పుడైతే నేను విభూదితో ఆ శివయ్యకు అర్చన చేసుకుంటూ అభిషేకం చేసుకుంటున్నాను 108 సార్లు. మీకు తోచిన మంత్రాన్ని ఏమి రావు అని అనుకుంటే కనీసం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని మాత్రం అనుకున్నా చాలు. నేనైతే ఇప్పుడు ఈ విభూతితో అభిషేకం చేశాక దీన్ని తీసుకొని కొంచెం పక్కకు పెట్టుకున్నాను. ఎందుకంటే రోజు కూడా నుదుటిన ధరిస్తే చాలా మంచిది. మన ఇంట్లో మన చేతులతో ఆ శివయ్యకు అభిషేకం చేసుకున్న ఈ విభూదిని మనం రోజు కూడా నుదుటిన ధరించి మన భర్తకు, పిల్లలకు బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ విభూదిని ధరించి వెళ్తే ఎలాంటి ఆటంకాలు, ఎలాంటి ఆపదలు జరగకుండా అన్నిటికీ కూడా ఆ శివయ్య తోడు ఉంటాడని నమ్మకం అండి. అందుకే నేను కొంచెం తీసి పక్కకి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పెరుగు, పాలు, తేనెతో కూడా అభిషేకం చేసుకున్నాను నేను. మనకి తోచిన వాటితో చేసుకోండి. ఆయనైతే ఏమీ కూడా అలా నువ్వు ఇది చేసావా అది చేసావా అని ఏమీ అనుకోడు. మనం మనస్ఫూర్తిగా భక్తితో ఆయనకు మనం ఏం సమర్పించుకుంటున్నాం ఏమిటి అన్నది మాత్రమే ఆయన చూస్తాడు. మనలో భక్తి మాత్రమే చూస్తాడు. ఆయన మీద మనకి ఉన్న ప్రేమ మాత్రమే చూస్తాడు ఆ శివయ్య. అందుకే మీరు ఏదేదో పెట్టి ఆడంబరాలకు పోకుండా ఆ శివయ్యకు మీకు ఏది తోచితే మీ దగ్గర ఉన్న దాంట్లోనే మంచిగా ఆయనకి నిండు మనసుతో పూజ చేసుకోండి చాలు. అంతేమండి. ఆయన మురిసిపోతూ ఉంటాడు. మనకి చాలా ఆనందం కూడా ఉంటుంది. ఏదైనా సరే మన చేతులతో మనం ఇంట్లో అది పూజ చేసుకుంటున్నప్పుడు ఎంత ఆనందం అండి, మాటల్లో చెప్పలేం కదా. అయితే ముఖ్యంగా శివరాత్రి రోజున ఈ శివుడికి అభిషేకం చేయించుకుంటే మన ఇంట్లో ఉన్న ఏ చిన్న శివలింగాన్నైనా చాలా అంటే చాలా మంచిదండి. ఇప్పుడైతే నేను రుద్రాక్ష ద్వీపం అండి. ఈ రుద్రాక్ష ద్వీపం ఎలా పెట్టుకోవాలి ఏమిటి అనే దాని గురించి చెప్తున్నాను. ముందుగా అయితే ఒక ప్లేట్ కానీ పళ్ళెం కానీ ఏదైనా తీసుకొని అందులో కొంచెం బియ్యపిండి, పాలు, కొంచెం నెయ్యి వేసుకొని అలాగే కొంచెం కర్పూరం అండి అవి వేసుకొని చక్కగా ముద్దలాగా దగ్గరికి వచ్చేలాగా కలిపేసుకొని ఒక ప్రమిదలాగా చేసుకోవాలి. నీళ్లు కూడా కలుపుకుంటూ దాన్ని చక్కగా ఒక ముద్దలాగా చేసుకొని చూడండి నేను ఎలా కలుపుతున్నానో ఇలా దగ్గరికి రానివ్వాలి. చక్కగా ఒక ముద్దలాగా చేసుకొని దాన్ని మనం ప్రమిదలాగా చేసుకొని చక్కగా బొట్లు పెట్టుకొని దాన్ని ఆ శివయ్యకు సమర్పించుకుంటూ రుద్రాక్షలతో ఆ పిండి ప్రమిదను ఆ శివయ్యకు మనం అర్పించుకోవాలి. దీన్నే రుద్రాక్ష ద్వీపం అని అంటారండి. మహాశివరాత్రి రోజున ఈ రుద్రాక్ష ద్వీపాన్ని ఆయనకి మనం పూజ చేసి ఆయనకి అర్పించుకుంటే మనకున్న బాధలు, సమస్యలు, దోషాలు అన్నీ కూడా దూరం అవుతాయి. ప్రతిదీ కూడా మనం చేసే పనిని ఆయనకి చెప్పి చేయాలండి. ఏ పని చేసినా సరే ఆ శివయ్యకు మనం చెప్పుకొని చేయాలి. నేనైతే ఇప్పుడు దీనికి చక్కగా 3 నామాల్లాగా పెట్టేస్తున్నాను. అడ్డబొట్లు పెట్టేసి ఆ శివయ్యకి ఉన్నట్టు అలాగా పెట్టి చక్కగా దీన్ని తీసుకెళ్ళి ఆ శివయ్య ముందు రుద్రాక్ష ద్వీపాన్ని వెలిగిస్తాను. ముఖ్యంగా శివుడికి ముఖ్యంగా మహాశివరాత్రి రోజున ఉపవాసం, జాగరణ, అభిషేకం, అలాగే అర్చన, శివనామ స్మరణ
ఇవేనండి ముఖ్యంగా ముందు శివరాత్రి రోజున అనగానే మనకు గుర్తొచ్చేది జాగరణ, ఉపవాసం, అభిషేకం. ఈ 5 కూడా చాలా అంటే చాలా ముఖ్యమైనవి. అయితే ఒక 4 జాములని అంటారండి. మీకు ఏ జాములో వీలైతే ఆ జాము మాత్రమే ఆ శివయ్యకు పూజ చేసుకోండి. ముందుగా అయితే మొదటి జాము ఈ ఫిబ్రవరి 26వ తారీఖున బుధవారం 2025 మహాశివరాత్రి వచ్చింది కదా! మొదటి జాము వచ్చి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు, రెండవ జాము 9 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు, మూడవ జాము 12 గంటల 30 నిమిషాల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు, అలాగే నాలుగవది 3 గంటల 30 నిమిషాల నుండి ఉదయం 6 గంటల 30 నిమిషాల వరకు కూడా ఉంటుందండి. ఒకవేళ మీరు ఉపవాసం చేయగలిగితే ఆ నైట్ మొత్తం కూడా కూర్చొని శివనామస్మరణతో జాగారం, ఉపవాసం చేసుకోవచ్చు. లేదు ఉపవాసం చెయ్యలేము అంటే జాగారం చేసుకుంటూ ఉండొచ్చు. ఏమీ ఇబ్బంది లేదండి. మీ వీలును బట్టి, మీ ఓపికను బట్టి, మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పూజ చేసుకోండి. ఈ రుద్రాక్ష ద్వీపం పెట్టడం వల్ల మనకు జాతకాల్లో ఉండే దోషాలతో సహా వాటి నుంచి విముక్తి కలిగి మనకి మోక్షం కలగాలంటే ఈ రుద్రాక్ష ద్వీపాన్ని ఆ శివయ్య ముందు పెట్టుకొని మన బాధలు, కష్టాలు అన్నీ ఆయనకి చెప్పుకొని చేసుకోవడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మనం బయటపడతామండి. మహాశివరాత్రి పర్వదినాన శివభక్తులు అంటే ప్రజలు ఉపవాసం ఉంటారు. ఉపవాసం నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుందని శాస్త్రాలలో కూడా చెప్పారండి. అలాగే నమ్ముతారు కూడా. ఈ పర్వదినాన ఉపవాస దీక్ష చేపట్టేవారు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. శివపార్వతులతో సహా ఇతర దేవతలను కూడా పూజించాలి. ముఖ్యంగా ఉపవాసం దీక్ష చేయాలనుకున్న వాళ్ళు ఉల్లి, వెల్లుల్లి, బియ్యము, గోధుమలు, చిరుధాన్యాలు, మొక్కజొన్న, వేరుశనగ, శనగలు, రాజ్మా, బఠానీలు వంటివి తినకూడదని పండితులు సహితం చెప్పారండి. పాలు, పండ్లు వీటిని తీసుకోవచ్చు. కటిక ఉపవాసం అనేది ఉండకూడదు అస్సలు. ఎందుకంటే భక్తి ముఖ్యం. ఉపవాసం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం మాత్రమే. ఖాళీ కడుపుతో ఉండి ఆయనకి పూజ చేసుకున్న ఆయన కూడా మెచ్చడండి. అందుకే ఖాళీ కడుపుతో అస్సలు పూజ చేసుకోవద్దు. అలాగే ఇప్పుడైతే నేను నారికేల దీపం పెట్టుకుంటున్నాను. ఒక ప్లేట్లో కొంచెం బియ్యం పోసుకొని అందులో కొంచెం అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి ఇలా కొబ్బరి టెంకాయని 2 భాగాలుగా చేసి ఒక భాగానికి చక్కగా బొట్లు పెట్టుకొని దాన్ని ఆ బియ్యంలో కూర్చోపెట్టి ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఏదైనా సరే అందులో వడ్డించుకొని నేనైతే నువ్వుల నూనె వేస్తున్నానండి. అలాగే 3 శివుడు ముక్కంటి కాబట్టి నేనైతే 3 వత్తులను చేసి వెలిగిస్తున్నాను. 3 కలిపి ఒకటే ఒత్తి ఏకవొత్తి చేసైనా ఆయనకి దీపారాజన చేసుకోవచ్చు. కానీ నేను 3 వేస్తున్నాను. 3 వత్తులతో ఆయనకి నారికేల దీపాన్ని పెట్టుకుంటున్నాను. మీ ఇంట్లో కలహాలు, బాధలు, ఆరోగ్య సమస్యలు ఎలాంటి బాధలున్నా సరే ఈ ఒక్క నారికేల దీపం పెట్టుకొని ఆ బాధలన్నీ కూడా ఆయనకి చెప్పుకుంటూ చక్కగా దీపారాజనని వెలిగించి ఆయనకి చెప్పుకోండి. మీ బాధలు, సమస్యలు ఏవున్నా సరే ఆయనే తీరుస్తాడు. ఆయనకి తెలియనివి ఏమీ లేవు. ఓం నమః శివాయ అనుకుంటూ మీకున్న ఇబ్బందులు, సమస్యలు ఉద్యోగపరంగా సరే ఏదైనా సరే ఏ బాధలైనా సరే ఆయనకి చెప్పుకొని చక్కగా ఈ నారికేల దీపాన్ని ఆయన ముందు వెలిగించండి. అలాగే ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ బియ్యాన్ని పక్షులకు కానీ, పిట్టలకు కానీ బయట ఎక్కడైనా పెట్టేయండి అవి తినేలాగా. తర్వాత ఈ టెంకాయని ఏదైనా ఒక గుడ్డలో మూట కట్టి ఎక్కడైనా తొక్కని చోట్లో పడేయండి. లేదంటే ఏదైనా పారే నీటిలో వదిలేసినా ఇబ్బంది ఏమీ లేదు. ఎలాంటి దోషాలున్నా కానీ పోతాయి. మనకున్న సమస్యలన్నీ దూరం చేసేది ఈ నారికేల దీపం. దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మహాశివరాత్రి రోజు ఈ నారికేల దీపాన్ని పెట్టడానికి ప్రయత్నించండి.
మనిషిలో అహాన్ని ఎలా నాశనం చేయాలని ఒక కథ ఉందండి. ఒకానొకప్పుడు విష్ణువు, బ్రహ్మల మధ్య ఎవరు గొప్పవారు అనే విషయంలో వివాదం జరిగింది. వారి వివాదం పెరిగి పెద్దదైంది. అప్పుడు ఆ మహాశివుడు అగ్నిస్తంభం రూపంలో కనిపించాడు. ఈ స్తంభం ఆది అంతాన్ని కనుగొనమని బ్రహ్మ, విష్ణువులను ఆ శివయ్య కోరాడు. అప్పుడు ఇద్దరూ ఆది అంతాన్ని కనుగొనలేక తమ తప్పును తెలుసుకున్నారు. అప్పటి నుంచి మాస శివరాత్రి రోజున శివుడిని పూజించడం, శివలింగానికి జలాభిషేకం చేయడం మొదలుపెట్టారు. ఇలా చేయడం వలన మనిషి తన యొక్క అహంకారాన్ని నాశనం అవుతుందని నమ్ముతూ ఉన్నారు ఇప్పటికీ కూడా. ఈ సృష్టిలో అతి శక్తివంతమైన మంత్రం కూడా ఇంకొకటి ఉంది. ఈ మంత్రాన్ని 11 సార్లు ఎవరైతే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఆ శివయ్యని స్మరించుకుంటారో వారు చాలా 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 బాధల్లోంచి బయటకొస్తారు. ఓం సర్వేశ్వరాయ విద్మహే స్థూలహస్తాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఆ శివుని అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయండి. తప్పక ఈ మంత్రాన్ని స్మరించుకోండి ప్రతి ఒక్కరూ కూడా. పౌరాణిక కథనం ఏమిటంటే, శివుడికి ఒకసారి ఆగ్రహం వచ్చింది. అప్పుడు శివుడు కోపాగ్నితో ప్రపంచం మొత్తం నాశనమయ్యే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు ఆ పార్వతీదేవి శివుడిని స్మృతించి ప్రసన్నం చేసుకుంది. అప్పుడు ఆ శివుడు కోపం చల్లారింది. ఆ నమ్మకం కారణంగా ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి రోజు మాస శివరాత్రి పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ మహాశివరాత్రిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఆ శివయ్యను ధ్యానించుకుంటూ, జాగరణ చేసుకుంటూ, అభిషేకాలు జరుపుకుంటూ ప్రతి ఒక్కరికి ఉన్న కుటుంబ బాధలు, ఆరోగ్య బాధలు, అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇబ్బందులు, గొడవలు ఇలాంటివన్నీ కూడా దూరం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ పరమశివుడికి అలాగే మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా పూజ చేసుకొని ఆయనకు అభిషేకం అవి చేసుకోండి. వీలైనంతలో ప్రశాంతంగా ఆయన మనకి అన్నీ కలుగజేస్తాడు. ఓం నమః శివాయ. సర్వే జన సుఖినో భవంతు.